హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ కర్రీ. దొండకాయలు నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను ఫస్ట్ ముందుగానే. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టాను. కొంచెం ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కొంచెం ఎండుమిర్చి వేసుకుంటాను. అవి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత దొండకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుంటాను. దొండకాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసుకొని అటు ఇటు కొంచెం కలుపుకుంటాను. దొండకాయలను బాగా మగ్గినాక ఆ తర్వాత నేను మూత పెట్టేస్తాను. మధ్యలో దొండకాయలను కొంచెం తిప్పుతూ ఉండాలి. బాగా మాడబెట్టకూడదు. మాడబెడితే అస్సలు బాగోవు. మా ఇంట్లో కొంచెం మాడినా సరే అస్సలు తినరు దొండకాయ కర్రీ అంటే. మా బాబు మాత్రం అస్సలు తినడు. అదిగో ఒకసారి మూత పెట్టేసి తీసాక కొంచెం మగ్గినాక నేను పసుపు, ఉప్పు వేసుకుంటాను. నేను కొంచెం మగ్గిన తర్వాతే వేసుకుంటాను. ఫస్ట్లోనే దొండకాయ ముక్కల్లో ఆయిల్లో వేసినప్పుడే ముందే ఉప్పు, పసుపు నేను వేయను ఎప్పుడు. కొంచెం మగ్గినాక మాత్రమే వేస్తాను. ఉప్పు, పసుపు మొత్తం పేస్ట్ అయ్యేలాగా కలుపుకుంటాను. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత దాంట్లోకి నేను కారం, కొంచెం కొబ్బరి పొడి కారం వేస్తాను ఫ్రెండ్స్. నేను మటుకు ఎండుమిరపకాయలు వేయను ఎప్పుడు. పొడి కారం మాత్రమే యూస్ చేస్తాను. నెక్స్ట్ ఎల్లిపాయలు కూడా దాంట్లోనే మొత్తం మిక్సీకి వేసుకొని పెట్టుకుంటాను ముందుగానే. ఆ తర్వాత దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక కారం మొత్తం దాంట్లో వేసి పేస్ట్ చేస్తాను. దొండకాయ ఫ్రై అంతే. ఎలా ఉందో చూసుకో.